ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్&ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్&ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 and 9032064822. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక జీవో మాదిరిగా మనకు పెట్టడం జరిగింది. దాంట్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు మనకు ఉన్నాయి, బాగానే ఉంది, అవేమన్నా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. మనకు ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ తీసుకున్నట్టయితే జనరల్గా మనం వచ్చేసి ఒక 1000+ ఉంటాయి అని చెప్పి జనరల్గా అంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం 1000+ ఉండొచ్చు అని చెప్పి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ వేకెన్సీస్ అయితే తక్కువగా రావడం జరిగిందనమాట. దీన్ని బట్టి కొంతమంది అభ్యర్థులు అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్కి గురై ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఏదన్నా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కషన్ అనేది చేసుకోబోతున్నాం అనమాట. మొట్టమొదటిగా మనకు ఏపీఎస్సీ నుంచి వచ్చినటువంటి జీవో నంబర్ 98 ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్నట్టయితే దాని ప్రకారంగా గ్రూప్ 1 కనుక తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే మొత్తంగా 89 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 తీసుకున్నట్టయితే 89 పోస్టులు ఉన్నాయన్నమాట. దాంట్లో పోస్టులు ఏమున్నాయి అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, ఓకేనా. పోస్టులు అన్నిటి గురించి కూడా డీటెయిల్గా మీరైతే ఒక్కసారి జీవో నెంబర్ 98 మీరు చూసుకున్నట్టయితే ఆ పోస్టుల సంఖ్యను బట్టి కూడా మీరు క్లారిటీ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి మనం తీసుకున్నట్టయితే గ్రూప్ 2లో 508 పోస్టులు అనేది ఇవ్వడము జరిగింది. 508 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్ గమనించండి ఈ యొక్క విషయాన్ని. మనకు చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ రావడం అనేది గ్యాప్ అయితే వచ్చింది. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనము జార విడుచుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే మీకు కావాల్సింది ఒక్క జాబ్ మాత్రమే. కాబట్టి అన్ని జాబ్స్ ఉన్నాయి, బాగానే ఉంది. సరే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు మంచిగా ప్రిపేర్ అయితే తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు కూడా జాబ్ వస్తుంది, ఓకేనా. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీకు తక్కువ వేకెన్సీస్ ఉన్నా కానీ మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఒక జాబ్ అనేది కొట్టుకోవడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. బట్ డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలన్నమాట. ఏదో నామికే వాస్తు మనం ప్రిపేర్ అయిపోయి మనం జాబ్ వచ్చేయాలనుకుంటే అది వచ్చేది కాదు, ఓకేనా. అంత ఈజీ టాస్క్ అయితే కాదనమాట. చాలా డిటర్మినేషన్ అనేది కావాలి, విల్ పవర్ కావాలి. అంత కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా మనం పెట్టి మన ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మనం జాబ్ కొట్టుకోవడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. 508 పోస్టులు ఉన్నాయి. ఈ 508 పోస్టులతో పాటుగా మనం తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు పరిగి సుధీర్ గారు ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. అది చూడండి. ఐ ఎక్స్ప్రెస్ హోల్సమ్ థ్యాంక్స్ టు ద హానరబుల్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ ఏపీఎస్సీ చైర్మన్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఫర్ ఫెసిలిటేటింగ్ నియర్లీ 750 గ్రూప్ 2 వేకెన్సీస్. అక్కడేమో నోటిఫికేషన్లో మనకి ఎన్ని 508 చూపిస్తూ ఉన్నారు. ఇక్కడేమో మరి పరిగి సుధీర్ గారు ఏం చెప్తున్నారు అంటే మనకు 750 వేకెన్సీస్, నియర్లీ 750 వేకెన్సీస్ అంటున్నాడు. ఆ 750 వేకెన్సీస్ కూడా ఏంటంటే గ్రూప్ 2 750 వేకెన్సీస్ ఎలా అంటున్నాడంటే 508 + 240 508 + 240. మరి ఆ 240 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని చెప్పి మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, కొంతమందికి క్లారిటీ కూడా ఉండొచ్చు అనమాట. చూడండి, దీనికన్నా ముందు వచ్చినటువంటి జీవోలో 182 పోస్టులు అనేటివి మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ప్రీవియస్ జీవోలో 182 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మనం తీసుకున్నట్టయితే అరౌండ్ ఒక 40 వరకు మనకు ఉండడం అనేది జరిగిందనమాట. ఒక 40 వరకు ఇక్కడైతే అంటే ఒక 30 to 40 వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. ఈ మొత్తం మనం కలుపుకున్నట్టయితే ఒక 240 ఎక్స్ట్రాగా మనకు వేకెన్సీస్ అనేవి యాడ్ అవ్వడం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఒక 750 అయితే మనకు పోస్టులు అయితే ప్రస్తుతానికి ఉన్నట్టుగా మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. అంటే వాళ్ళు గుర్తించినటువంటి పోస్టులు అనమాట.
అవి ఐడెంటిఫై చేసినటువంటి పోస్టులు. సో ఐడెంటిఫై చేశారు, బాగానే ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఏం జరగాలి, ఖచ్చితంగా సో ఆ పోస్టులు వచ్చేసి ఏ ఏ కేటగిరీకి ఎన్ని ఉండాలి, ఎన్ని సో వేకెన్సీస్ అనేది ఉండాలి అనేది సో వాళ్ళు డిసైడ్ చేయాలి కదా. సో ఈ రోస్టర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రోస్టర్ ప్రాసెస్ అనేది విధానం జరిగిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి వేకెన్సీస్ అయితే 750 అనేది ప్రస్తుతానికైతే సో క్లియర్గా మనకైతే సో నియర్లీ 750 అంటే అప్రాక్సిమేట్లీ 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయనేటువంటి విషయం అయితే క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇక పోస్టులు పెరిగేటువంటి సో అవకాశం ఉందా లేదా అనేది మనం చూద్దాం. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఒకవేళ మనకు ఈ రోస్టర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ ఇచ్చేలోపు సో ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా పోస్టులు ఏమన్నా కనుక వాళ్ళు కనుక గుర్తించినట్లయితే సో ఆ పోస్టులు కూడా దీంట్లో యాడ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫైనల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్లో మనకు తెలుస్తుంది. సో ఆ నోటిఫికేషన్లో ఇంకొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే సో గవర్నమెంట్ ఖచ్చితంగా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా మనకు చూసుకొని ఏదైతే ఇంకా ఎక్స్ట్రా వేకెన్సీస్ ఎక్కడన్నా ఛాన్సెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే సో యాడ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ యొక్క రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఈ రోస్టర్ విధానం కంప్లీట్ అవ్వడానికి సో మనకు నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే దాని యొక్క క్లియరెన్స్ వచ్చింది, క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనకు రోస్టర్ విధానం జరుగుతుంది. అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి అనేటువంటి విధానం ఉంటుంది కదా, అది మనకు కంప్లీట్ అయిన తర్వాత సో నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. సో మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ అనేది వచ్చిన తర్వాత రోస్టర్ విధానం జరగాలి. దీనికి ఎంత టైం పడుతుంది అనేది మనం తీసుకున్నట్టయితే జనరల్గా సో కనీసం మనకైతే ఒక 1 to 2 months అయితే మినిమం అయితే పట్టేటువంటి ఛాన్స్ ఉంది. సో చాలా ఫాస్ట్గా కనుక చేసినట్టయితే మినిమం ఒక 3 weeks అయినా పడుతుంది ఫ్రెండ్స్. ఈ రోస్టర్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో దీన్ని మనం తీసుకున్నట్టయితే సో మినిమం ఒక 1 to 2 months టైం అయితే పట్టేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట. సో 1 to 2 months అయితే పడుతుంది. ఓకేనా. సో అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే దరిదాపులు మనకు ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ తర్వాత వచ్చేసి అక్టోబర్ అంటే ఈ 2 months పడుతుంది అనమాట. సో అక్టోబర్లో కంప్లీట్ అయింది అనుకోండి, అంటే చాలా ఫాస్ట్గా కనుక కంప్లీట్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో నోటిఫికేషన్ సో మనకు అక్టోబర్ ఎండింగ్ కల్లా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా వాళ్ళ రోస్టర్ విధానాన్ని కంప్లీట్ చేసినట్టయితే సో ఆ నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్లో వచ్చేటువంటి ఛాన్సు ఉంది. అక్టోబర్లో ఉండొచ్చు అనమాట. సో అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే వితిన్ 1 monthలో కనుక రోస్టర్ విధానం కంప్లీట్ అయితే సో మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సు ఉంది. ఒకవేళ ఒక 1 to 2 months టైం కనుక తీసుకున్నట్టయితే సో చూడండి మనకు ఈ యొక్క సో ఆగస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత అంటే మనకు సో నవంబర్ కానీ డిసెంబర్ కానీ డిసెంబర్ అంటే అక్టోబర్ టు డిసెంబర్ లోపు మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే సో ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. సో నోటిఫికేషన్ అయితే అక్టోబర్ టు డిసెంబర్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. సో కాబట్టి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మన ప్రిపరేషన్ ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే సో మనకు చాలా ఎక్కువ టైం అయితే మీరు ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే ఒక 1 to 2 years కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సో ప్రీవియస్ మేబీ లాస్ట్ ఇయర్ నుంచి కావచ్చు, ఒక 2 years నుంచి కావచ్చు ప్రిపేర్ అయితే ఎవరైతే అవుతూ ఉన్నారో వాళ్ళు రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం ఎంతో కొంత చదువుంటాం. సో ఆ చదివిన దాన్ని మన ప్రిపరేషన్లో భాగంగా రివిజన్ అనేది చేసుకుంటూ మనము మాక్ టెస్ట్లు అనేది రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినటువంటి వాళ్ళు మాత్రమే కాదు కానీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా సో టెస్ట్ అనేది రాసుకోవాలి. మాక్ టెస్ట్ అనేది మనకు రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో మరి ఆల్రెడీ సిలబస్ అనేది మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ సిలబస్ గురించి కూడా నేనైతే సో ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట. మన యొక్క సో ఛానల్లో పెట్టడం జరిగింది. అండ్ ఆ సిలబస్ కాపీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము పోస్ట్ చేసినట్టయితే సో నాకైతే గుర్తుందనమాట. ఒకవేళ లేకపోయినా కానీ మళ్ళీ ఒక్కొక్కసారి పోస్ట్ చేసేటువంటి సో ప్రయత్నం అయితే మనం చేస్తాం. కాబట్టి ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోయినట్లయితే సో డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి మనకు ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. దాంతో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనం తీసుకున్నట్టయితే సో ఈ 5 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 5 సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇండియన్ హిస్టరీ ఉంటుంది. సో తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇండియన్ జాగ్రఫీ,
ఓకే. సో తర్వాత థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మనం తీసుకున్నట్టయితే ఇండియన్ సొసైటీ, ఏదైతే కొత్తగా సబ్జెక్ట్ వచ్చిందో మనకు గ్రూప్ 2కి సంబంధించి. సో ఇండియన్ సొసైటీ, సో దెన్ ఫోర్త్ వన్ మెంటల్ ఎబిలిటీ. సో నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఫిఫ్త్ వన్ కరెంట్ అఫైర్స్. ఈ 5 సబ్జెక్ట్స్ మనకు ఉండడం జరుగుతుంది. ప్రతి పార్ట్కి కూడా మనకు 30 మార్క్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నటువంటి విషయం అనమాట. సో 30 మార్క్స్ అనేటివి ఉంటాయి. సో 30 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని కూడా మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్టయితే జాబ్ అనేది కొట్టచ్చు. నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అప్లై చేసాం కదా, ఏదో చదివేస్తున్నాం కదా, జాబ్ వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉండవు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కావచ్చు, ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటి విధానం కూడా మనం రాబోయేటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అక్టోబర్ టు డిసెంబర్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటే, మనం ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు? ప్రిలిమినరీ టెస్ట్ అనేది, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఒక 3 మంత్స్ అంటే మ్యాక్సిమం అంటే ఒక 3 మంత్స్, అదర్వైజ్ మినిమం అంటే ఒక 1 to 2 మంత్స్లో మనకు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ మనం తీసుకున్నట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ మనం తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అనేది మినిమం ఒక 1 month to 2 months గ్యాప్ అయితే ఇవ్వాలి. ఒక 3 months వరకైనా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 1 to 3 months అయితే గ్యాప్ అయితే ఖచ్చితంగా మనకి ఇస్తాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ఒక కొంత టైం ఇస్తాడు. తర్వాత వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి ఒక 1 to 3 months అయితే మినిమం అయితే మనకు ఇవ్వాలి. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ ఎగ్జామినేషన్స్కు కూడా మెయిన్ ఎగ్జామ్కు కూడా ఇక ఒక 1 to 3 months అయితే 1 month అయితే చాలా తక్కువ అవుతుంది అనమాట. మినిమం ఒక 2 to 3 months అయితే ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామ్కి ఒక 2 to 3 months అయితే ఖచ్చితంగా మనకు సమయం ఉండేటువంటి ఛాన్సు ఉంది. మెయిన్ ఇంపార్టెంట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్కి మనం తీసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత అనేది ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఎలా క్వాలిఫై కావాలి అనేది మనము కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. కొత్తగా అంటే మనకి ఏం చెప్పొచ్చు, ఇండియన్ సొసైటీ అనేది మనకు కొత్తగా యాడ్ అయింది కాబట్టి దీనికి కూడా సరైనటువంటి సమయాన్ని మనం ఇచ్చుకుంటూ మన ప్రిపరేషన్ లెవెల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, సొసైటీ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, తర్వాత కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఏదో కొన్ని సబ్జెక్ట్స్ చదివేస్తే మాత్రమే సరిపోదు, అవునా. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ని మనం మంచిగా మాస్టర్ కనుక చేసినట్టయితే క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా మనం క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మన మైండ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్తో నింపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సానుకూల దృక్పథంతో మనం ఉండాలన్నమాట. మనం కష్టపడగలము, మనం సాధించగలము అనేటువంటి విల్ పవర్, ఏదైతే ఆలోచన విధానం ఉందో దీన్ని కనుక మీరు మంచిగా కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు. ఓకేనా. అలా కాకుండా ట్రై చేద్దాము అన్నట్టుగా ట్రై చేశారంటే ట్రై చేసినట్టే ఉంటుంది. సీరియస్గా ట్రై చేయండి. సీరియస్గా ట్రై చేయండి. 100% మీ వైపు నుంచి మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టండి. మా వైపు నుంచి మనం ఏదైతే అభ్యర్థులకి ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎలా అయితే మనం సపోర్ట్ చేసామో అలాంటి సపోర్ట్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. మన యాప్లో కూడా మనం తీసుకున్నట్టయితే మనకు వీడియో క్లాసెస్ కావచ్చు, తర్వాత టెస్ట్ సిరీసెస్ కావచ్చు, వీటిలన్నిటి గురించి కూడా మనం త్వరలో అనౌన్స్మెంట్ అయితే చేస్తాం. మనం వీడియో కోర్సెస్ అయితే ఆల్రెడీ అవైలబిలిటీలో కూడా ఉన్నాయి. మన మెటీరియల్ తీసుకున్నా కానీ మెటీరియల్కి సంబంధించి కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యేటువంటి నంబర్స్కి మీరు కాల్ చేసి మనకు వీడియో కోర్సెస్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కావచ్చు, లేకపోతే ఎలా పర్చేస్ చేయాలనేటువంటి డౌట్ ఉన్నా కావచ్చు, మన మెటీరియల్ ఎలా పర్చేస్ చేయాలనేటువంటి డౌట్ ఉన్నా కావచ్చు, మీరు ఖచ్చితంగా అడగవచ్చు. ఓకేనా. ఇది మనకు రోస్టర్ విధానం పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ టు డిసెంబర్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అక్టోబర్ నుంచే మనం ఏం చేయాలి, మ్యాక్సిమం అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు కనుక సిలబస్ వచ్చినప్పటి నుంచి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది.
ఆల్రెడీ సిలబస్ కాపీ అనేది మనకు పెట్టారు కదా. సో కాబట్టి అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు సో డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సిలబస్ కాపీ ఇచ్చారంటే మీనింగ్ అంటే సో త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా హింటే కదా. కాబట్టి సో డెఫినెట్గా మనము అలాంటి హింట్స్ యూజ్ చేసుకొని మన ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేసి ఉండాలి. వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము అనుకునేటువంటి సో ఐడియా ఏదైతే ఉందో అదైతే నేనైతే సో ఎంకరేజ్ చేయను. ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామంటే జనరల్గా ఎంత టైంలో నోటిఫికేషన్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనకు వచ్చేసి మన ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది అనేది మనము సో క్యాలిక్యులేట్ చేసుకొని ముందుగానే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు సో ఇంత సిలబస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో ఒక 2-3 మంత్స్ అనేది మనకు సో సరిపోతుందా? సో ఖచ్చితంగా సరిపోయేటువంటి ఛాన్సెస్ అయితే తక్కువ. ఒకవేళ సరిపోవాలన్నా కానీ ఎక్కువ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఒక రోజులో సో మినిమం వచ్చేసి మనము ఒక 10 hours పైన మనం కూర్చోవాలన్నమాట. సో బుక్స్ దగ్గర కూర్చొని చదవాలి. అంత ఓపిక అనేది మనం తెచ్చుకోవాలి, తప్పదు. ఓకేనా. సో కాబట్టి సో మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఒక 1 to 3 monthsలో ఉంటుంది. నోటిఫికేషన్ అయితే అక్టోబర్ టు డిసెంబర్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఇకన ఈ రోజు నుంచే ఓకేనా ఈ వీడియో చూసినటువంటి ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బుక్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో మన ఎస్ పబ్లికేషన్ ఓకే సో ఎస్ పబ్లికేషన్ యాప్లో మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనకు వీడియో కోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత తీసుకున్నట్టయితే మన ఆన్లైన్ సో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనకు బుక్స్ కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ సంబంధించి అయితే మీకు ఆల్రెడీ తెలిసిందనమాట. సో దీని గురించి డీటెయిల్గా అయితే మనకు రాబోయేటువంటి క్లాసెస్లో కూడా ఆ సంబంధిత ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో ఏ టాపిక్స్ మనం ఏ విధంగా చదవాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది కూడా సో పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ అనేది కూడా సో ఒక టైం టేబుల్ లా కూడా మనం చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తాం అనమాట. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ఎస్ఐకి సంబంధించి ఏపీ ఎస్ఐకి సంబంధించి సో ఏదైతే మనకు ఈవెంట్స్ ఉన్నాయో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకు ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఒక 4 లొకేషన్స్లో ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ మనం తీసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రెస్ రిలీజ్ ఓకే ప్రెస్ నోట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. సో దాన్ని మనం తీసుకున్నట్టయితే ఇది 30వ తేదీ అనమాట. ఓకే, సో మనకు 30th సో ఈ రోజు వచ్చినటువంటి సో ఈ యొక్క అప్డేట్ మనం కనుక గమనించుకున్నట్టయితే సో చూడండి సో మనకు ఎప్పుడు ఉండొచ్చు అనేది మనకి ఇచ్చారు. సో 25th ఆగస్ట్ నుంచి అయితే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తర్వాత కర్నూలులో సో జరుగుతూ ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం తీసుకున్నట్టయితే సో మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 14th అక్టోబర్లో అండ్ 15th అక్టోబర్ ఈ 2 రోజులు జరుగుతుంది. 14th అక్టోబర్ 15th అక్టోబర్ ఈ 2 రోజుల్లో జరుగుతుంది అనమాట. సో 4 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ డిస్క్రిప్టివ్ ఉంటాయి అండ్ 2 పేపర్స్ ఆబ్జెక్టివ్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసి మనకు 14th ఉంటుంది. నెక్స్ట్ 2 పేపర్స్ వచ్చేసి సో 15th ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ descriptive and 2 papers objective type for which all candidates have to appear on 14th and so 14th వచ్చేసి మనం తీసుకున్నట్టయితే సో 10 AM to 1 PM పేపర్ 1 ఉంటుంది అండ్ 2:30 to 5:30 PM 2:30 PM to 5:30 PM పేపర్ 2 ఉంటుంది. బోత్ ఆర్ డిస్క్రిప్టివ్ టైప్స్. ఓకేనా. సో పేపర్ 1 పేపర్ 2 తీసుకున్నట్టయితే మనకు 14th ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు పేపర్ 1 జరుగుతుంది అండ్ 2:30 ఆఫ్టర్నూన్ 2:30 నుంచి సో 5:30 వరకు వచ్చేసి పేపర్ 2 జరుగుతుంది అనమాట, డిస్క్రిప్టివ్ పేపర్స్. నెక్స్ట్ 15th రోజు సో 15వ తేదీ సో సేమ్ టైమింగ్ 10 AM to 1 PM పేపర్ 3 జరుగుతుంది. 2:30 PM to 5:30 PM పేపర్ 4 అనేది జరుగుతుంది. ఈ 2 కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సెంటర్ వైజ్ అలొకేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ టైమ్ ఫర్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ PMT అండ్ PAT రిజల్ట్స్. సో ఫిజికల్ మెజర్మెంట్, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే జరుగుతున్నాయో వాటి యొక్క రిజల్ట్స్ రాగానే సో ఈ యొక్క హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా జస్ట్ ఓకే సో ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎవరైతే ఏపీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఈవెంట్స్కి మనకు అటెండ్ అయినటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ సో 14th
14th అక్టోబర్ అండ్ 15th అక్టోబర్ జరుగుతాయి. సో మనకు డేట్స్ కూడా ఇచ్చేస్తాడు కాబట్టి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఇక ఎలాంటి మనకు లేట్ అనేది చేయకుండా మన ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సో మనకు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్గా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. పోలీసు అభ్యర్థులకు అలర్ట్, ఏపీ ఎస్ఐ ఆర్ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి తుది రాత పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలను ఏపీఎస్ఎల్పిఆర్బి సో వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పరీక్షలు సెప్టెంబర్ 25 నాటికి పూర్తవుతాయని, అక్టోబర్ 14-15 తేదీల్లో తుది పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉంటాయని చెప్పి సో తెలియచేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క 2 విషయాలు కూడా గమనించాలి. సో మనకు గ్రూప్ 2 మనం తీసుకున్నట్టయితే సో వేకెన్సీస్ అనేది పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో తర్వాత మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏపీ ఎస్ఐకి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 14th అండ్ అక్టోబర్ 15th రోజు ఉంటాయి. కాబట్టి సో పేపర్ 1, పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది 14th ఉంటుంది. ఆబ్జెక్టివ్ పేపర్స్ ఏదైతే పేపర్ 3 అండ్ పేపర్ 4 ఉందో అది మనకు సో 15th ఉండేటువంటి ఛాన్సెస్ మనకు ఆల్రెడీ డేట్ కూడా పక్కాగా ఇచ్చేస్తారు. కాబట్టి దీనికి మన ప్రిపరేషన్ అనేది సో స్టార్ట్ చేసుకోవాలి. సో సమయాన్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాము, ప్లాన్ చేసుకుని అంటే ఖచ్చితంగా మనము సక్సెస్ అనేది సాధించవచ్చు. లేదు అలా కాదు, ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ ఏదో స్టార్ట్ చేసేసారంటే ఖచ్చితంగా సో రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే మనం టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోగలము. సో టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మన ప్రిపరేషన్ అనేది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం మంచిగా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో మనకు వీడియో కోర్సెస్ కావచ్చు ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనకు మెటీరియల్ కావచ్చు. మనకు ఏదైతే ఎస్ పబ్లికేషన్ యాప్ ఉందో ఎస్ పబ్లికేషన్ యాప్లో మన వీడియో కోర్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకు పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకు స్టేట్లో ఉన్నటువంటి సో టాప్ 1 ఫ్యాకల్టీస్, నంబర్ 1 ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా చాలా క్లారిటీతో సో 0 లెవెల్ నుంచి మనం చెప్పించడం జరిగింది. కాబట్టి సో గ్రూప్ 2కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో మీరు పర్చేస్ చేసుకొని సో మీ యొక్క విజయానికి సో ఖచ్చితంగా ఈ యొక్క సోపానాలుగా మీరు వాడుకోవచ్చు. సో తర్వాత మనకు మెటీరియల్ తీసుకున్నట్టయితే సో ఏపీ అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా సో మనకు పబ్లికేషన్ రంగంలో నంబర్ 1గా నిలిచి ఉన్నటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి బుక్స్ ఏదైతే గ్రూప్ 2కు ఉన్నాయో వాటిని మీరు పర్చేస్ చేసుకున్నట్టయితే సో రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రచించబడినటువంటి సో చాలా మంచి బుక్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ షాపులు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి సో మీరు ఈ యొక్క బుక్స్ని ఆర్డర్ పెట్టుకొని సో మీ ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రేపు కూడా కాదు, ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయడం అనేది చేసినట్టయితే మనకు టైం సరిపోతుంది. లేకపోతే సో కష్టమవుతుంది. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 1 అనేది మనం తీసుకున్నట్టయితే మంచి లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదో నామకార్థంగా ఏదో నామికే వాస్తుగా ప్రిపేర్ అయితే సరిపోదు ఫ్రెండ్స్. మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో ఆ లెవెల్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది సో చూడవచ్చు. సో I wish you all the best for your success. Okay, so thank you guys and see you in the next session.